సందర్భంగా అమ్మనైతే గుడికి పోదామని ఎర్లీ మార్నింగ్ లేపిందనమాట. మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి 8 అయిపోయింది. అండ్ నేను మమ్మీ ఇద్దరం కలిసి స్కూటీ మీద కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాం ఈరోజు. కాలభైరవ టెంపుల్ సైదాపురం దగ్గరలో ఉంటుంది. అండ్ పోతుంటే మాత్రం వ్యూ మస్తు ఉంటుంది అనమాట. చెట్లు రోడ్డుకి ఇటు అటు చెట్టు సూపర్ ఉంటుంది. అండ్ నేను మమ్మీ మోస్ట్లీ ఇద్దరం బాగా తిరుగుతుంటాం. అండ్ మీరు కూడా మీ మమ్మీతోటి ఇలానే తిరుగుతారా? అండ్ ఖచ్చితంగా మమ్మీ ఎక్కడికైనా అడిగితే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి అమ్మ వాళ్ళని. ఎందుకంటే తక్కువ కదా వాళ్ళు బయటికి వెళ్ళడం. హోల్డే వచ్చేసినాం మనం కాలభైరవ టెంపుల్ సైదాపురానికి అయితే. అండ్ బాగుంటుంది, మంచిగా అడవిలో ఉన్నట్టు ఉంటుంది టెంపుల్. కానీ ఇక్కడ స్వాములు కూడా ఉన్నారు. అండ్ మనకి ఎంట్రన్స్లోనే నాగదేవత అయితే ఉంటారనమాట. మంచిగా మొక్కుకొని నెక్స్ట్ బ్యాక్ సైడ్ కాలభైరవ దేవుడు ఉంటాడు విగ్రహం. అసలు ఇక్కడ ఎక్కడా ఉండదు అనుకుంటా నాకు తెలిసి కాలభైరవ విగ్రహం. నేను ఇక్కడనే చూసిన సైదాపురంలో. మీకు కూడా ఈ టెంపుల్కి రావాలనుకుంటా మాత్రం సైదాపురం అని గూగుల్లో సెర్చ్ చేయండి, టెంపుల్కి వచ్చేసేయండి. అండ్ టెంపుల్ మాత్రం సూపర్బ్ ఉంటుంది. అండ్ నేను ఇక్కడ గమనించింది ఒకటి, చాలా బయట నుండేమో టెంపుల్ లోపల మొత్తం చీకటి ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు కూడా గమనించండి, లోపల చీకటి ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారి వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత లోపలికి అంతా ఎట్లుందంటే అసలు మొత్తం ఏదో లైట్స్ వేసినట్టే. బట్ అక్కడ లైట్స్ లేవు. నాకైతే మస్తు షాక్ అనిపించింది. లైట్స్ లేవు, ఏమేయలేదు. బట్ అక్కడికైతే వెళ్తురైతే వస్తుంది లోపలికి. ఎట్లొచ్చిందో ఏమో తెలియదు. అండ్ మనకి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడే అయ్యప్ప స్వామి అండ్ ఇక్కడ ఉన్న స్వామి అయితే వీరభద్ర స్వామి అనమాట. వీరభద్ర స్వామి కూడా దర్శించుకొని మనం నెక్స్ట్ శివాలయంలోకి ఎంటర్ అవ్వాలి. అండ్ కాలభైరవ స్వామిని దర్శించుకున్న తర్వాత పక్కనే మనకి గణపతి దేవుడు అయితే ఉంటాడు అనమాట. గణపతి దేవుని దగ్గర ఖచ్చితంగా 3 గుంజలు అయితే తీయండి, లేకపోతే మొట్టికాయలు ఇస్తాడు గణేశుడు. అండ్ నెక్స్ట్ శివాలయం ప్రశాంతంగా ఉంది తెలుసా ఇక్కడనైతే. అండ్ మనమే పూజ చేసుకోవచ్చు. పూజారి మాత్రం మార్నింగ్ 9 లోపు ఉంటారు అంతే, తర్వాతనైతే ఉండడు. మీరు కనుక ప్రశాంతంగా శివుడికి మాత్రం మంచిగా పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడికి ఒకసారి టెంపుల్కి రండి. మంచిగా పూజ చేసుకొని పూర్తిగా మంచిగా అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నిటిని చూసేసి ఆహ్లాదకరంగా వెళ్ళండి. అండ్ మనకి భ్రమరాంబికా దేవి అనమాట ఇక్కడ. అండ్ మమ్మీ పూజ స్టార్ట్ చేసేసింది. మన ఓన్గా కూడా పూజ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ టెంపుల్లో. అండ్ ఎంటర్ అయిపోయేసి మంచిగా మీరు కూర్చొని శివునికి మన మనసులో ఏం కోరుకుంటున్నామో ఆ కోరిక చెప్పుకొని మంచిగా పూజ చేసినాం అనుకోండి, మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అండ్ శివుడికి కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇలాంటి పీస్ఫుల్ ప్లేసెస్లోకి వెళ్ళి పూజ చేసుకుంటే చాలా మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. అండ్ ఎక్కడో హర్రీ బర్రీగా అసలు దేవుని కూడా తాకనివ్వరు కొన్ని ప్రదేశాలలో. సో ఇక్కడ ఇంత మంచిగా మనం దగ్గరుండి పూజ చేసుకుంటున్నామంటే అసలు మనం ఈరోజు చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. మమ్మీ అయితే మంచిగా నిమ్మలంగా కూర్చొని అయితే పూజనైతే చేసుకుంటాం. శివునికి పూజ చేసుకున్న తర్వాత మమ్మీ నెక్స్ట్ కాలభైరవ దగ్గరికి వచ్చేసి కాలభైరవం దగ్గరనైతే పూజ చేసేస్తుంది. ఆయన దీపం ముట్టిస్తుంది అనమాట మమ్మీ ఇక్కడ. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు అంట. సో ఒక దీపంలో 4 డైరెక్షన్స్
కి దీపాలు అయితే ముట్టించాలి, మంచి జరుగుతుంది అని చెప్పేసి అయితే మమ్మీ చెప్పింది. సో మమ్మీ వచ్చేసి ఆ దీపం అయితే ముట్టించింది. అండ్ మీరు కూడా చూడండి. అండ్ మీరు ఈరోజు ఉంది, రేపు ఉంది, అండ్ రేపు కూడా వెళ్ళి ముట్టించవచ్చు. మీ దగ్గరలో కాలభైరవ స్వామి టెంపుల్ ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి అయితే ముట్టించవచ్చు. అండ్ ఈరోజు మనం కాలభైరవ అష్టకం కానీ లేకపోతే కాలభైరవ స్వామి నామం కానీ చెప్పిస్తే చాలా మంచి జరుగుతుంది. అండ్ మీకు కూడా వీలుంటే మాత్రం ఖచ్చితంగా చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ మంచిగా చూసేయండి మమ్మీ ఏ విధంగా పూజ చేసిండో. మమ్మీ పూజ నచ్చితే మాత్రం మీకు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఈ కార్తీక శుక్రవారం అయితే కంప్లీట్ అయిపోయింది. మమ్మీ పూజ కూడా కంప్లీట్ అయిందనమాట. అండ్ మంచి అక్కడ పూజ చేసుకుని ఇంటికైతే బయలుదేరినాం. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. లైక్ ఖచ్చితంగా చేస్తే ఈ వీడియో ఇంకో 10 మందికి అయితే చూపిస్తానమాట. లైక్ ఖచ్చితంగా చేయండి.